నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్షయ తృతీయ రాబోతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా విశేషంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఈరోజు. విశేషంగా మరి బంగారం కొనుక్కుంటే మంచిదని చెప్తూ ఉంటారు. బంగారం కొనలేని వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఆ రోజు ఏ వస్తువులు కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంటే బాగుంటుంది అంటారు? మరి మనకి ధన కనకవర్షం కురవాలంటే ఎలాంటి పరిహారాలు చూస్తే ఈ విశేషంగా ఈరోజు చేస్తే బాగుంటుంది? ముందుగా అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకోవాలి, ఎవరు జరుపుకోవాలి, మీ మాటలో తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అక్షయ తృతీయ సంవత్సర కాలంలో వైశాఖ మాసంలో వచ్చే అద్భుతమైనటువంటి రోజండి. వైశాఖ మాసంలో 3వ రోజు వచ్చేటటువంటి ఈ తృతీయ, అక్షయ తృతీయ అనేటటువంటిది మనిషి జీవితంలో అక్షయ పాత్రలా ఫలింపజేసేటటువంటిది అక్షయ తృతీయ అని పేరు. అయితే ఈ అక్షయ తృతీయ రోజే బంగారము కూడా పుట్టినటువంటి రోజు అని శాస్త్రం. బంగారం ఎప్పుడు పుట్టింది భూమి మీద అని అంటే అక్షయ తృతీయ రోజే పుట్టింది. విష్ణు సహస్రనామాల్లో గనక మీరు చూసుకున్నట్టయితే హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే ఒక శ్లోకం వస్తుంది. అంటే గండకీ నదిలో బంగారం పుట్టినటువంటి రోజుగా కూడా పరిగణించేటటువంటి రోజు అక్షయ తృతీయ. అందుకే ఈ రోజున బంగారం కొనాలి అనేటటువంటిది సామెతలోకి వచ్చింది. కానీ ఈ రోజున బంగారం కొన్నా కొనకపోయినా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధన చెయ్యాలి అని శాస్త్రము. అలాగే ఈ రోజున ఏదైతే మనం కొనుక్కుంటామో, ఏ వస్తువునైతే మనం కేవలం బంగారం అనే కాదు, ఇల్లు లేదు, స్థలము లేదు, విలువైనటువంటి వస్తువులు, వాహనాలు, ఇలాంటివి ఏవైతే కొనుక్కుంటామో అవి అక్షయంలా మన జీవితంలో ఎప్పటికీ కూడా తరగకుండా, అమ్మేసుకోకుండా ఇంకా 10 రకాలైనటువంటి వస్తువులను కొనేలా చేసేటటువంటిది ఈ తిథి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఈ రోజున మనం ఏ సాధన చేస్తామో, ఏ రకమైనటువంటి పనిని చేస్తామో అది 10ంతలుగా పెరిగేటటువంటిది అక్షయ తృతీయ అనేటటువంటిది. ఈ రోజున లక్ష్మీనారాయణులను పూజించడం, అలాగే ఈ రోజున పరశురాముడి పుట్టినరోజు కూడా విశేషంగా పరశురాముడు పుట్టినటువంటి రోజు, అలాగే కుబేరుడు నవనిధులకు అధినాయకుడు అయినటువంటి రోజు, కుబేరుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి రోజు, అలాగే గండకీ నదిలో బంగారం ఆవిర్భవించినటువంటి రోజు. ఎందుకు బంగారానికి అంత ప్రాధాన్యత అంటే బంగారాన్ని దేవతా లోహంగా పూజిస్తూ ఉంటారు. బంగారము అంటే ఎందుకు అంత విశేషం అంటే అది దేవతా లోహంగా పరిగణించబడుతుంది కాబట్టి దానికి అంత ప్రాధాన్యత అని చెప్పడం జరిగింది. రెండో విషయం ఏమిటి అని అంటే గనక మన సనాతన ధర్మంలో భారతీయులు ఏ పండగైనా, ఏ శుభకార్యమైనా మొట్టమొదటిగా ఆలోచించేది బంగారం గురించి ఆలోచిస్తారు. అందుకే అక్షయము అంటే అర్థం ఏంటి? తరగనటువంటిది, ఎప్పటికీ కూడా నిండు కుండలా ఉండేటటువంటిది, ఎప్పుడూ అయిపోయేలా ఉండేటటువంటి, అంటే అయిపోకుండా ఉండేటటువంటిది అక్షయ తృతీయ అని అర్థం. అంటే అక్షయంలా నీ జీవితంలో ఎప్పుడూ కూడా నిండు కుండలా ఉండేటటువంటి రోజు. ఈ రోజున చేసే ఏ పనైనా నీ జీవితంలో అక్షయ సాధనలా ఉంటుంది. నువ్వు మంచి పని చేసావు, సత్కర్మలు చేసావంటే అవే కర్మలు నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాయి. పాపకర్మలు చేసావా, అవే పాపకర్మలు నిన్ను ముంచేస్తాయి. 2 రకాల పద్ధతులు ఉంటాయి, మంచి చెడు, పుణ్యము పాపము, ఉదయము రాత్రి, ఎలాగైతే ఉంటాయో 2 అదే రకంగా ఉంటాయి. నువ్వు చేసే కర్మలను బట్టి నీ జీవితం ముందుకు వెళ్ళాలా లేదా పాతాళానికి వెళ్ళాలా అనేది నీవు చేసే సత్కర్మలను బట్టి ఉంటుంది. అందుకే అక్షయ తృతీయ రోజున యజ్ఞ యాగాదులు చేయటము, దేవతా క్రతువులు చేయడము, దేవతలను ఆరాధన చేసుకోవడము, అలాగే మనకున్నటువంటి దోషాలను తొలగించుకోవడము, మన పాపకర్మలను తొలగించుకోవడము, ఇవన్నీ కూడా అక్షయ తృతీయలో భాగంగా చెప్పడం జరిగింది. అందుకే అక్షయ తృతీయ అంత ప్రాధాన్యమైనటువంటిది అని శాస్త్రం పేర్కొంది. ఈ రోజున చేసే ప్రతిదీ కూడా నీ జీవితాన్ని కుబేరుడిలా మార్చేటటువంటి అద్భుతమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది. నేను అక్షయ తృతీయ రోజున కొన్ని రాశులకు చెప్తాను. ముఖ్యంగా కర్కాటక రాశి వారు వెండి లేదా బంగారం తప్పకుండా కొనాలి. అలాగే సింహరాశి వారు తప్పకుండా బంగారాన్ని కొనాలి. అలాగే ముఖ్యంగా మకర రాశి వాళ్ళు, అలాగే కుంభరాశి వాళ్ళు, అలాగే మేషరాశి వాళ్ళు, ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఆ రోజున బంగారాన్ని కొనాలి. ఎందుకు అంటే వీళ్లకు ఈ సంవత్సరము అదృష్ట యోగం లేదు, గురు యోగం లేదు,
కనుక వీళ్ళు ఈ సంవత్సరం బంగారం కొంటే, అంటే అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎంతో కొంతవరకు వీళ్ళకి జీవితంలో డబ్బుకి లోటు ఉండదు. రెండవ విషయం, బంగారం కొనడంతో పాటు ఆ రోజున ధనాకర్షణ తంత్రయాగము అనే ఒక అద్భుతమైనటువంటి యాగం అండి. పూర్వకాలంలో ఈ యొక్క యాగం ఎంతో మంది ఋషులు, సత్పురుషులు, దేవతలు, అలాగే ఎంతో మంది మానవ మాతృలు ఆచరణ చేసి ధనాన్ని పొందినటువంటి దాఖలాలు చాలా మటుకు చాలా జీవితాలు ఇప్పటికీ కూడా. మీకు తెలుసో తెలీదో, మార్వాడి వాళ్ళ ఇంట్లో అక్షయ తృతీయ వచ్చిందంటే ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళు రాత్రి సమయంలో, అంటే 11 నుంచి 12 గంటల మధ్య సమయంలో కానీ, లేదా సాయంకాలం ప్రదోష కాలము అని అంటూ ఉంటాం, 6 నుంచి 8 గంటల మధ్య కాలంలో కానీ, వాళ్ళు ఆ రోజున ఇంట్లో లక్ష్మీదేవిని ఆరాధన చేసి మహాలక్ష్మి యాగం చేస్తూ ఉంటారు. అందుకే మీరు ఏ మార్వాడి వాళ్ళ ఇంట్లో చూసుకున్నా డబ్బుకి కొరత ఉండదు. ఇంకా ఏదైనా వాళ్ళు చూడ్డానికి వేరే రకంగా కనిపించినా, చినిగిపోయిన బట్టలు వేసుకొని కనిపించినా, నోట్లో ఎప్పుడు ఆ పాన్ పరాకులు గుట్లలు వేసుకొని కనిపించినా డబ్బుకి లోటు ఉండదు. మళ్ళీ వాళ్ళు చేసే దందాలు, బిజినెస్ మళ్ళీ పక్కడ్బందీగా ఉంటాయి. సొంత అన్నదమ్ములు వచ్చినా కూడా నాకేంటి నీకేంటి అని మాట్లాడే తరహాలో మాత్రం వాళ్ళు కనిపిస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారు. ఎందుకు అంటే వాళ్ళు ఇలాంటి పవిత్రమైనటువంటి రోజులు వినియోగిస్తారు. అలాగే మన జీవితంలో కూడా అలాంటి యోగం రావాలి, లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ధనాకర్షణ తంత్రయాగం చేసుకోవడం ఆ రోజున చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ధనాకర్షణ తంత్రయాగంలో ఏ రాసుల వాళ్ళు పాల్గొనాలి అంటే, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ 2026లో వృషభ రాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, అలాగే సింహరాశి వారు, తులారాశి వారు, మకర రాశి వారు, కుంభ, మీన, మేష ఈ రాసుల వారు తప్పకుండా ఈ సంవత్సరము ధనాకర్షణ తంత్రయాగం చేయించుకోవాలి. ఎందుకంటే వీళ్ళకు గురు యోగం అనేటటువంటిది లేదు, గురు బలం అనేటటువంటిది కనిపించట్లేదు. గురు బలం లేకపోతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా రకాలుగా అనుభవిస్తారు. అలాంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ అక్షయ తృతీయ వాళ్ళ జీవితంలో చాలా చక్కనైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తుంది. అందుకే అక్షయ తృతీయ అంత విశేషమైనటువంటిది అని శాస్త్రం. గురుగారు, అలాగే బంగారం కొనలేని వాళ్ళు ఉంటారు. ఆ రోజు ప్రత్యేకంగా ఎలాంటి వస్తువులు కొనుక్కొని మన ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది? ముఖ్యంగా బంగారం కొనాలి అనేటటువంటిది ఏ శాస్త్రంలో లేదండి. కాకపోతే విలువైనటువంటి వస్తువులు కొందాము అనేటటువంటి ఆలోచన, డబ్బున్న వాళ్ళు కొంటారు, డబ్బు లేని వాడు ఏం చేస్తాడు. కాబట్టి ఆ రోజున ఉప్పు అంటే లవణం కానీ, లేదు బెల్లం కానీ, లేదు ఒక చీపిరి కట్ట కానీ, లేదు అంటే గనక ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తీసుకొని రావడము, లేదు అని అంటే గనక ఆ రోజున ఈ వస్తువులతో పాటు మీ ఇంటికి వెండి, కనీసం 1 గ్రాము వెండి అయినా తీసుకొచ్చి పెట్టుకోండి. తద్వారా వాళ్ళకు శుభం కలుగుతుంది అని శాస్త్రం. ఎందుకంటే లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు. లేదు అవి కూడా పసుపు కుంకుమైనా తీసుకొని రండి. ఆ రోజున ఈ మంగళకరమైనటువంటి ద్రవ్యములు మీ జీవితాన్ని మంగళకరంగా మారుస్తాయి అని శాస్త్రం. బంగారము తప్పకుండా కొనాలి, కొనకపోతే ఏదో అనర్థం జరిగిపోతుంది అని ఎవ్వరూ అసలు బంగారం కొనాలి అని లేదు. కాకపోతే ఈరోజు బంగారం యొక్క పుట్టినరోజు, అంటే భూమి మీద మొట్టమొదటిగా బంగారం వచ్చినటువంటి రోజు అనే ఒక శాస్త్ర నియమాన్ని బట్టి ఇదంతా కూడా వచ్చింది. కానీ బంగారం కొంటే మనం బాగుంటుంది, కొనకపోతే లాస్, ఇవన్నీ ఏం లేవండి. అనవసరంగా అపోహలు నమ్మి అనవసరంగా మోసుకో. ఉప్పు తీసుకొచ్చినా మీ ఇంటికి శుభమే, చీపిరి కట్ట తీసుకొచ్చినా ఆ ఇంటికి శుభం, ఆ రోజు బెల్లం తీసుకొచ్చినా శుభమే, ఆ రోజున గోమతి చక్రాలు తీసుకొచ్చినా శుభమే, ఆ రోజున మీకు కావాలంటే యంత్రం ఇస్తాను, ఆ యంత్రం తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి, అది కూడా శుభమే. కాబట్టి నేను అందుకే అక్షయ తృతీయ ఏం చేస్తాను అంటే, ఎవరైతే అక్షయ తృతీయ యాగంలో పాల్గొంటారో వాళ్ళకు శివశక్తి స్ఫటికలింగం ఒకటి ఇస్తాను, ధనాకర్షణ యంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ 2 వస్తువులు వాళ్ళకి ఇస్తాను. ఎప్పుడైతే ఆ యాగం చేసుకుని ఆ వస్తువులు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారో ధనానికి లోటు ఉండదు. ఇక 10 మందికి సహాయం చేసేటటువంటి స్థితిలో ఉంటారు. అప్పులు ఉన్నటువంటి వాళ్ళకు అప్పుల బాధలు క్లియర్ అయిపోతాయి. అందుకే ఈ అక్షయ తృతీయ రోజున చేసుకునే యాగానికి చాలా పరమ పవిత్రత ఉందండి. గురుగారు, అలాగే ఇంట్లోనే మేము పూజ చేసుకోవాలనుకుంటున్నాం గురుగారు, మేము అక్కడ ఎవరు రాలేము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సింపుల్గా మరి ఆ రోజు ఇంట్లో పూజ విధానం ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఇంట్లో ఆ రోజున విశేషంగా లక్ష్మీనారాయణని పూజించడము, శివుడికి అభిషేకాది క్రతువులు చేయడం చాలా విశేషం. మీ ఇంట్లో చక్కగా ఒక పీట పెట్టుకొని దాని మీద లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమను పెట్టుకొని దానికి చక్కగా పంచామృతంతో అభిషేకం చేసి ఇరువైపులా నేతితో కలిగిన దీపాలు వెలిగించి ఆ రోజున చక్కగా అభిషేకం చేసి సంకల్పం చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి, అంటే మీరు పళ్ళు సమర్పిస్తారా, ఫలాలు సమర్పిస్తారా, ఇంట్లో చేసినటువంటి వంటకం సమర్పిస్తారా, ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించి ఆ రోజున గనక మీరు ఆ లక్ష్మీనారాయణని పూజిస్తే
అది విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ గోమయం గోపంచితంతో అలికి ముగ్గు వేసి చక్కగా దానిపైన పీట వేసి చక్కగా లక్ష్మీనారాయణ విగ్రహాలు కనీసం కలశం పెట్టుకోండి. కలశం పెట్టుకునైనా దాని షోడశోపచార పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక ప్రతిమ పెట్టుకోండి. ప్రతిమ అంటే ఫోటో కానీ ఇంకా లేదంటే ఇంకేదైనా స్వామివారి సంబంధించిన ప్రతిబింబం కానీ పెట్టుకొని ఆ రోజున స్వామివారిని చక్కగా పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కనిపిస్తాయి. వీలైతే ఒక హోమకుండం లాంటిది కానీ లేదా ఒక ఐరన్ పాత్ర, ఇనుము పాత్ర తీసుకొని దాని మీద ఆవు పేడ వేసి చక్కగా దానిపైన నిప్పుకలు వేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. తద్వారా కూడా మీ ఇంట్లో అఖండ లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అని శాస్త్రం. కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని మీరు చేసుకుంటే తప్పకుండా విజయప్రాప్తితో పాటు అఖండ లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అయితే నేను ఇంకోటి ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే అప్పుల ఊబిలో కూడుకుపోయారో, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో సతమతం అయిపోతున్నారు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ధన నష్టం ఇలా ఎవరికైతే ఏర్పడుతున్నాయో అలాంటి వారు మాత్రం ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజున వచ్చి యాగం చేయించుకోవాలి. చేయించుకున్న ప్రతి ఒక్కరికి అక్షయం లాంటి ఒక పాత్రనిస్తాను, అక్షయం లాంటి ఒక శివలింగాన్ని అలాగే ధనాకర్షణ యంత్రాన్ని ఇస్తాను. అది మీ ఇంట్లో పెట్టుకున్న మరుక్షణం నుండి మీకు విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. కాబట్టి నేను చెప్పిన రాసులు ఉన్నాయి కదా, ఆ రాసుల వారు తప్పకుండా వచ్చి ఈ యాగం చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరము వాళ్లకు అన్ని రకాలుగా మేలు జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయండి. గురుగారు, ముఖ్యంగా ఆ రోజు ఎవరన్నా బంగారం కొనాలనుకుంటే మంచి శుభ సమయము, శుభ తిథి ఎలా ఉంటే తెలియచేయండి. అంటే ప్రత్యేకంగా ఆ టైంలో కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటే. అయితే అదృష్టమైనటువంటి సమయము అనేటటువంటిది ఎలా ఉంటుందంటే, అక్షయ తృతీయ రోజంతా అదృష్టమే, దానికి ప్రత్యేకమైన సమయం ఉంటుంది. కానీ లగ్న కాలము, హోరాకాలము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. విశేషంగా నువ్వు బంగారం కొనాలి అని అంటే గనక ఉదయము 11 నుంచి 12 గంటల మధ్యలో కానీ, లేదా సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య కాలంలో కానీ, లేదా రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య కాలంలో కానీ బంగారం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ కాలాలు మీ జీవితంలో అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి విధంగా ఉంటాయండి. గురుగారు, చాలా మంది తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, మార్వాడీలకి ఎందుకు లైక్ డబ్బు పరంగా వాళ్ళకి డబ్బుకి వాళ్ళకు అవినవ సంబంధం ఏంటి, మనం ఎందుకు వాళ్ళ ఎర్న్ చేయలేకపోతున్నాం అని చెప్పి డౌట్స్ ఉంటాయి. మరి మన జీవితంలో కూడా ఎలాంటి మార్పులు చేసుకోవడం ద్వారా మనం కూడా మార్వాడీలాగా సంపాదించవచ్చు, కొన్ని మార్వాడీలు చేసే పరిహారాలు ఉంటే తెలియజేయండి. ముఖ్యంగా ఏ మనిషికైనా నమ్మకము, విశ్వాసం ఉండాలండి. నమ్మకము, విశ్వాసం లేకపోతే ప్రత్యక్షంగా భగవంతుడు వచ్చినా గుర్తించలేనటువంటి, అంటే అంధకారంలో ఉంటాం. మార్వాడి వాళ్ళ రహస్యం ఏంటి? వాళ్ళు ప్రతిదాన్ని విశ్వసిస్తారు. లక్ష్మీదేవిని చాలా నిష్టగా పూజిస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ప్రత్యేకంగా దీపావళి, అక్షయ తృతీయ, వసంత పంచమి ఇలాంటి రోజులు వచ్చాయంటే వాళ్ళు ప్రత్యేకంగా ఇంట్లో చక్కగా విధి విధానంతో శుచి శుభ్రతతో చేసుకోవాల్సినటువంటి క్రతువులు చేసుకుంటారు. ఇవన్నీ మార్వాడి వాళ్ళకి ఎలా వచ్చాయంటే, వాళ్ళ వంశపారంపర్యంగా కొంతమంది అలాంటి పద్ధతులే పాటిస్తూ ఉన్నారు. కొంతమందిని చూస్తే చూడడానికి కోటీశ్వరులు ఉంటారు, కానీ వాళ్ళని చూస్తే ఏం చెయ్యరు, వీళ్ళకి అసలు దేవుడు అంటే నమ్మకం లేదు అని అనుకుంటాం. కానీ మార్వాడి వాళ్ళకున్నంత నమ్మకము ఇంకా ఏ మానవుడికి, ఏ సామాన్య మానవుడికి కూడా అంత నమ్ముతారు దేవుణ్ణి వాళ్ళు. అందుకే వాళ్ళు ఎక్కువగా గోసేవ చేసుకునే వాళ్ళు మార్వాడి వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు ఎక్కడైనా గమనిస్తే గనక, ఎందుకు వాళ్ళకు భయము, భక్తి రెండూ ఉంటాయి. కాబట్టి వాళ్ళలాగా మనం కావాలి అంటే ఇదిగో ఇలాంటి తిథులు వచ్చినప్పుడు, అదృష్ట యోగాన్ని ఇచ్చేటటువంటి తిథులు వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, చేసే ఉద్యోగంలో కానీ అన్నింట్లో మనకు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాము. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి అందుకే ఇలాంటి మార్గాలను ఎంచుకోవడం ద్వారా మనం కూడా కోటీశ్వరులు అవుతాం. మార్వాడి వాళ్ళ సీక్రెట్ ఏం లేదు. వాళ్ళు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఎప్పుడు ఎలా ఆచరించాలి అని వాళ్ళకు ఒక టెక్నిక్ తెలుసు. ఆ టెక్నిక్ ఏంటి? ఇలాంటి అక్షయ తృతీయ లేదా వసంత పంచమి లేదా దీపావళి అమావాస్య ఇలాంటి రోజులు వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి విషయం తెలుసుకుంటే వాళ్ళు కూడా మార్వాడిలా కోటీశ్వరులు అవుతారు. అలాగే మార్వాడి వాళ్ళు ప్రతి వసంత పంచమికి ఏం చేస్తారో తెలుసా? అంటే ఇప్పుడు ఉందో లేదో తెలియదు. మేము గతంలో దాదాపు ఒక 25 ఏళ్ల క్రితము నేను మా మామయ్య గారితో కలిసి ఒక మార్వాడి వాళ్ళ ఇంటికి పూజకి వెళ్ళా. పాతిళ్ళు చాలా, అంటే దాదాపు ఒక 100 ఏళ్ళు ఇల్లండి. సరే, ఈ ఇంట్లో ఒక 10 నిమిషాలు అనుకున్నాము. వాళ్ళ ఇంట్లో నైరుతి భాగంలో ఒక గొయ్యి ఉంది. ఆ నైరుతి భాగంలో గొయ్యిలో ఒక కుండ, అంటే మట్టితో చేసినటువంటి కుండ ఉంది. దాంట్లో వాళ్ళ వంశపారంపర్యం నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు అని అంటే చిల్లర నాణ్యాలు,
అప్పుడు చిల్లర నాణాలు, గ్రాము బంగారం, చిన్న చిన్న పూసలు ఉండేవి, చిన్న పూసలు. అవన్నీ ఒక కుండలోనేమో చిల్లర పైసలు, ఇంకో చిన్న గింతే కుండ ఉంటుంది, దాంట్లో గ్రామ్ బంగారం. అలా అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు దాన్ని తీసేవాళ్ళు, అంటే దాని మీద ఒక చెక్క పరిచేసి మళ్ళీ మట్టి కప్పేవాళ్ళు. అలా అక్షయ తృతీయ వచ్చిందంటే దాన్ని తీసి మళ్ళీ దాన్ని పూజించి మళ్ళీ దాంట్లో ఒక గ్రాము బంగారం ఉంచి ఇటు 108 లేదా 51 రూపాయలు చిల్లర కాయిన్స్ వేసి దాన్ని పూజ చేసి దాని మీద లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమ పెడతారు. ప్రతిమ పెట్టి అభిషేకం చేసి సంకల్పం చేసి చక్కగా దానికి శ్రీ సూక్తంతో, అంటే దాదాపుగా 11 సార్లు శ్రీ సూక్త పారాయణం చేసి దాన్ని ధూప దీప నైవేద్యాలతో పూజ చేసి మళ్ళీ వాటిపైన ఒక క్లాత్ వేసేసి కట్టేసి, లంక బిందెలు అంటే అలా కట్టేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ నైరుతి మూలలో పాతి పెట్టేవాళ్ళు. మళ్ళీ వచ్చే సంవత్సరం అక్షయ తృతీయ అయ్యేంత వరకు దాన్ని ముట్టేవారు కాదట. అలా వాళ్ళ వంశపారంపర్యంలో దాదాపుగా 80 సంవత్సరాలు 90 సంవత్సరాల నుంచి చేస్తున్నారట. 80-90 సంవత్సరాల నుంచి అంటే గ్రామ్ అనుకోండి, దాదాపు 8 కిలోలు అవుతుంది. చూసారా, అంటే వాళ్ళు అలా సిస్టమేటిక్ గా నమ్మేవాళ్ళు. కాబట్టి ఇలాంటి విధానాలు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. మన వాళ్ళు చేసుకుందాము అంటే అయ్యో ఇంత ఖర్చా అంత ఖర్చా అని వెనకకు పడిపోయి ఇంకా వెనకకే వెళ్ళిపోతున్నారు తప్ప అక్షయ తృతీయ రోజున చేసిన పెట్టుబడి అంతా కూడా నీకు డబుల్ త్రిబుల్ గా తిరిగి వస్తుంది. అంటే నువ్వు దైవిక పరమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో బెస్ట్ అంటారా? ఈ రోజు చాలా అద్భుతం అండి. ఎవరైతే ఆ రోజున కొత్త వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు వ్యాపార అభివృద్ధి యంత్రంతో పాటు ఈ ధనాకర్షణ యంత్రం కూడా ఇస్తారు. మీరు వ్యాపార స్థలంలో ఆ రోజున పెట్టుకోండి, మీ జీవితము అద్భుతమయంగా ఉంటుంది. మీకు వ్యాపారానికి ధోకా ఉండదు, మీ వ్యాపారానికి అసలు తిరుగు ఉండదు. అంటే దాంట్లో అక్షయ తృతీయ రోజున చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. మీరు గనక ఆ అక్షయ తృతీయను సరిగ్గా యూటిలైజ్ చేసుకొని వినియోగించుకుంటే మీ జీవితం రంగులమయంగా ఉంటుందండి. గురుగారు, అక్షయ తృతీయ తర్వాత ఏ రాశుల వాళ్ళకి విపరీతంగా ధనయోగం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రాశుల్లో గనక మిథున రాశి వారికి రాజయోగం సిద్ధించబోతుంది. అలాగే మకర రాశి వారికి ఈ 2 రాశుల వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. ఇక మధ్యమైనటువంటి రాశుల్లో గనక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ తులారాశి వారికి పర్వాలేదు, ధనుస్సు రాశి వారికి పర్వాలేదు. అలాగే ఇప్పుడున్నటువంటి రాశుల్లో కనుక చూసుకున్నట్టయితే మిథునము, అలాగే మకరము, తుల, అలాగే ధనస్సు, ఈ రాశుల 4 రాశుల వారికి పర్వాలేదండి. ఈ 4 రాశులు 2 అఖండమైనటువంటి రాజయోగాన్ని సిద్ధింపజేసేది మిథునం ఒకటి, మకరము ఒకటి. ఈ 2 రాశులు అఖండమైనటువంటి రాజయోగాన్ని అనుభవించబోతున్నాయండి. ఓకే గురుగారు, చివరగా ప్రతి ఒక్కరు కూడా గురువుగారు ఎంత సంపాదించిన డబ్బులు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి ఇదే కంప్లైంట్. మరి నిలవకపోవడానికి సాధారణంగా మనం చేస్తున్న తప్పులు ఏంటంటారు? నిలవకపోవడానికి చేస్తున్నటువంటి తప్పులు ఏంటి అంటే, ఒకటి గ్రహచార లోపం వల్ల మనం ఎంత డబ్బులు ఆపుకుందాం అనుకున్నా ఆపుకోలేము. రెండవది వ్యసనాలు, మళ్ళీ తర్వాత ఈ లగ్జరీ లైఫ్ అనేటటువంటి భ్రమలో పడిపోయి మనం అప్పులున్నా సరే అప్పులు తీర్చుకుందామని ఎవరు అనుకోరు, కానీ ఈ అప్పులు ఉంటాయి ఎప్పటికి ఉండేవి, కానీ మనం లగ్జరీగా కనిపించాలి అనే ఒక భ్రమలో ఒక మాయలో పడిపోయి వెనక ఎన్ని బొక్కలు ఉన్నాయో కాదు, ముంగట మనకు కారు కనిపిస్తుందా, బంగ్లా కనిపిస్తుందా, మనం లగ్జరీగా కనిపిస్తున్నామా అనేది ఆలోచిస్తారు. వెనక బొక్కలు చాలా ఉంటాయి. దీనికి ప్రధానమైనటువంటిది ఏంటంటే తొందరపడి తీసుకునే నిర్ణయాలు, అహంకారంతో తీసుకునే నిర్ణయాలు, అలాగే మన దగ్గర డబ్బులు మళ్ళీ వస్తాయిలే కదా అని చెప్పేసి అసలు ఏమాత్రం జాగ్రత్తగా లేకుండా అజాగ్రత్తగా ఉండడము, ఇవన్నీ కూడా డబ్బులు పోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు. కాబట్టి నువ్వు డబ్బుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో ఆ డబ్బు నిన్ను అలా అంతే జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. లేదు అని అంటే ఎప్పటికైనా తొందరపడి తీసుకున్న నిర్ణయాలు, అహంకారంతో తీసుకున్న నిర్ణయాలు, కోపంతో తీసుకున్న నిర్ణయాలు నీ జీవితంలో డబ్బుని కోల్పోయేలాగా మాత్రమే చేస్తాయి. కాబట్టి ఈ 3 వదిలేస్తే ఏ మనిషి అయినా హ్యాపీగా ఉంటాడండి. అక్షయ తృతీయ గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు.